దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో ఆయన పాద సముఖం నిలిచి ఉండే ధన్యత మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి అవకాశం కదా. అందును బట్టి దేవుని ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే కదా, తరచి పెట్టుకోండి మీ దగ్గర. మీకు తెలుసు కదా, ఎఫెసీ పత్రిక ధ్యానాల్లో ఉన్నాం. ఆగస్టు నెల ప్రారంభ దినం నుండి నడిపించుకుంటూ వస్తున్నాం. 5 అధ్యాయాల్లో మరి కృపనిచ్చే దేవుడు 5వ అధ్యాయము మొదటి 7 వచనాలు గత దినాన్ని మనం ధ్యానం చేశాం. మరి దినాన 8 నుంచి 14 వచనాలు గల భాగం మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్స్ దగ్గరలోనే కదా. మరి ఆ భాగంలో చెబుతున్న మాట ఏంటంటే, మీరు వెలుగై ఉన్నారు, లేక వెలుగు సంతానం అనేటువంటి శ్రేష్టమైన మాట అందులో ఈమిడి ఉంది. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి చూడండి, గమనించండి. ఒక మాట నేను చదువుతా ఉన్నాను. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ మాటలు వినడానికి సిద్ధపడుతున్నాం. ఇదిగో నీ దాసుడు బలహీనుడు వచ్చేవాడు, నీ సిలువను మరుగుపరిచి జ్ఞానవంతమైన నీ మాటలు మాట్లాడే శక్తిని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. మరి ఆ మాటలు నీవి, జ్ఞానవంతమైనవి, అమూల్యమైనవి. వినుట వలన విశ్వాసం కలిగించేటువంటి మాటలు. ఆ మాటలు ధ్యానిస్తుండగా నీ సహాయం గ్రహించండి. వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలభరితంగా మార్చండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయ ధ్యానంలో 8వ వచనం నుండి 14వ వచనం ధ్యానం చేస్తున్నాం. ప్రాముఖ్యంగా చెప్పాను కదండి, వెలుగు సంతానం లేక వెలుగు పిల్లలు. ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు. వాక్యం చెప్తున్నది, మీరు పూర్వమందు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పాపపు జీవితంలో ఉన్నటువంటి పాపులు ఆధ్యాత్మిక అంధకారంలో ఉండడం మాత్రమే కాదు, కానీ వారే ఒక అంధకారం. అలాగే విశ్వాసులు వెలుగులో ఉండడం మాత్రమే కాదు, కానీ క్రీస్తులో వారే ఆ వెలుగు. ఇప్పుడు ఆయనను అనుసరించే వారందరూ కూడా వెలుగు సంతానం, వెలుగు బిడ్డలై ఉన్నారు, వెలుగు పిల్లలై ఉన్నారు. ఆయన వెలుగును ప్రతిబింబించవలసినది లేక ఆ వెలుగును ప్రసరింప చేయాల్సింది వారే. అందుకని మీరు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లో నుండి ఆశ్చర్యకరం తన వెలుగును నడిపించాడు. కాబట్టి ఆ వెలుగును అనేకులకు ప్రసరింప చేయాల్సినటువంటి బాధ్యత వారిదే. వారు ఏమిటో దాని ప్రకారం నడుచుకోవడం వారికి దక్కినటువంటి ఆధిక్యత, ఒక గొప్ప విధి. దేవుడు వెలుగని లేఖనము చాలా స్పష్టంగా నొక్కి చెప్తా ఉంది, గుద్ది చెప్తా ఉంది. అందువల్ల ఆయన బిడ్డలు కూడా, ఆయన పిల్లలు కూడా వెలుగు వారే, వెలుగు సంతానమే. కేవలము పరిశుద్ధుడు, పవిత్రుడు అయినటువంటి సంతానం. అందువల్ల వారు అనగా విశ్వాసులు పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతివంతులుగా నడుచుకోవాలి. విశ్వాసులను ప్రేమించి విడిపించిన దేవుడు వెలుగు సంబంధి ఉన్నాడు కనుక విడిపించబడిన వారు కూడా వెలుగు సంబంధులే. కనుక వారు ఆ వెలుగును అనుసరిస్తూ ముందుకు నడవాలి. వెలుగు ఫలం ఏంటనంటే చాలా విషయాలు చెప్పాడు అక్కడ. మంచితనం, దేవుడిచ్చేటువంటి ఆత్మఫలం అది. ఒకరికొకరు నేర్పించుకునే సామర్థ్యం విశ్వాసులందరికీ కూడా ఉండాలి. వెలుగు ఫలము లేక ఆత్మఫలం ఏంటనంటే నీతి నిజాయితీ. నీతి నిజాయితీ అనేది బైబిల్లో గొప్ప మాట. దేవుడు ఏమండి, పరిపూర్ణమైన న్యాయవంతుడు. ఆయన రాజ్యము, ఆయన ఉద్దేశ్యము, ఆయన ఆశయాలు, ఆయన చర్యలు, మనుషులతో వ్యవహరించేటువంటి విధానము 100% నీతి నిజాయితీ కలవి. కనుక ఆయన బిడ్డలు కూడా లేక ఆయన సంతానం కూడా నీతి న్యాయాల గలవారే ఉండాలని
ఆయన్ని నియమించినటువంటి నియమం అది. ఇది ఆత్మఫలం. దేవుని స్తోత్రం చెప్పండి. వెలుగు ఫలం అంటే మంచితనము, నీతి, నిజాయితీ మరియు సత్యం. సత్యం అంటే దేవుని వాక్యం. యోహాను సువార్త 17:17 ఉంటుంది. అది వెలుగు ఫలం. ఏమండి, దాన్ని అనుసరిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. యేసుప్రభు వారికి ఇష్టమైనవి ఏంటో తెలుసుకుని వాటిని చేయడానికి విశ్వాసికి ఒక జీవితం ఆశయం కావాలి. ఆయనకు అనుకూలమైనది ఏంటి, ఆయనను అనుసరించే మార్గం ఏంటి, ఆయన అంగీకరించబడేది ఏంటి తెలుసుకొని ఏమండి నడవడమే విశ్వాస యొక్క ఆశయం, జీవిత ఆశయం. చీకటి వ్యవహారాలు లేక అంధకార క్రియలు ఇవి నిష్ప్రయోజనమైనవి, నిష్ఫలమైనవి. వాటిని ఖండించాలి కానీ ఆలివారం కాకూడదు. 10-11 వచనాల్లో ఉంది. విశ్వాసులు అలాంటి వాటిని బయట పెట్టాల్సిన విధానం, వాటి గురించి మాట్లాడడం ద్వారా కాదు. మరి ఎలా అంటే వెలుగుగా ఉండడం ద్వారా, వెలుగులో నడవడం ద్వారా, వెలుగుమయమై అనేకులను వెలిగించడం ద్వారా మాత్రమే సాధ్యం. ఏమండి, వెలుగు సంతానం వల్ల జీవించడం ద్వారా అది సాధ్యమవుతుంది. దేవుని సత్యాన్ని పలకడం ద్వారా దాన్ని విడిచిపెట్టాలి. వాక్యాన్ని పలకడం ద్వారా దాన్ని విడిచిపెట్టాలి. పిల్లల మనుషులు అవిధేయులై ఏమండి ఆయన వెలుగునకు రాకపోవడం మూలంగా ఇంకా చీకట్లో ఉన్నారు. మత్తయి సువార్త, యోహాను సువార్త 3:20 ఉంటుంది. వెలుగు ఇదివరకు లోకంలోకి వచ్చింది, కానీ దాని క్రియలు చెడ్డమైనందున లోకము చీకట్లోనే ఉండిపోయింది. గమనించిన పిల్లలు గమనించి, ఇది మరి 14 వచనం గమనించినప్పుడు ఇది పాత నిబంధన నుంచి ఎత్తిరాసిన వచనం కాదు, కానీ అందులో ఉన్న ఏదైనా ఒక వచనం ఆధారంగా రాసినది కావచ్చు. యెషయా గ్రంథం 60 వచనం, మలాకీ గ్రంథం 40 మలాకీ గ్రంథం 4:2 వచనం చూడండి, గమనించండి. ఈ మాటలు ఏదైనా పురాతన క్రైస్తవ గీతంలోనే కూడా కావచ్చు. ఏమండి, మృతి చెందిన అనే మాట రాయబడింది. అంటే చీకట్లో పాపంలో ఉన్నవారు, ఆత్మ సంబంధమైన నిద్రలో ఉన్నవారు, ఆత్మ సంబంధమైన నిద్ర చనిపోయిన వారు. అందుకే ఎఫెసీ పత్రిక మనం ప్రారంభం ధ్యానం చేశాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా ఏమండి తన ప్రజల ద్వారా క్రీస్తు వెలుగు లోకంలోనికి ప్రకాశిస్తూ ఉంది, ప్రసరింప చేయబడుతూ ఉంది. నిద్రలో లేక మరణంలో ఉన్నవారు లేచి క్రీస్తు చెంతకు రావాలి వెలుగునద్ద. ఆ వెలుగునది వారు రావాలంటే వెలుగైనటువంటి మనము ఆ వెలుగును లోకంలో ప్రసరింప చేయాలి. కనుక వెలుగు సంతానం అని చెప్పుకోవడం కాదు, కానీ ఆ వెలుగు క్రియలు, వెలుగు సంబంధమైన క్రియలు, వెలుగులో చేసిన ప్రతి పనిని కూడా చేస్తూ అనేకులను క్రీస్తు మన వలె క్రీస్తు సంతానంగా మార్చాల్సిన బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద నా మీద ఉంచాడు. కనుక అట్టి రీతిలో నడవడానికి పరిశుద్ధాత్మ సహాయమును ఆయన కృపను ధన్యతను పొందుకొని ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మనకు హృదయించును గాక. మహోన్నతుడ మీకు వందనాలు. వెతబడిన మాటలు విలువైనవి, నీవి, మావి కాదు. మేము కేవలము ఆ మాటలు మాట్లాడుతున్నాం అంతే తప్ప మా సొంత మాటలు కాదు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో ఈ మాటలు ఫలభర్తకు మార్చండి. మేము నీ వెలుగు, నీ సంతానం, వెలుగులో నడుచు వారమే ఉన్నాం. చీకటి ఎంత మాత్రం వెలుగును గ్రహించట్లేదు. మేము ఆ చీకటిలో లేము, ఇక మీద ఉండకూడదు. అలాంటి నీ సత్యాన్ని గ్రహించాం. అది వెలుగు సంబంధులమై వెలుగు పిల్లలుగా ఆ వెలుగును అనేకులకు ప్రకాశింపజేస్తూ నీ సరిని నడిపించే భాగ్యం దయచేయండి. ఈ మాట ప్రతి ఒక్క హృదయంలో ఫలభరితంగా 100 మార్చండి. క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.